ఏపీలో సింగిల్గా పోటీ చేసి జగన్ కొట్టినట్టు 151 సీటు అతను కొట్టమనండి, చూద్దాం. అప్పుడు చెప్దాము పవన్ కళ్యాణ్ మగోడని మేము ఒప్పుకుంటాం. అది 3 పార్టీలతో 36 పార్టీలతో పొత్తు ఎప్పుడు జగన్ రాలేదుగా, సింగిల్గానే వస్తాడు ఇప్పుడైనా సరే. ఏపీలో ఒక మగోడు ఎవరంటే జగనే. అది కాంగ్రెస్తో పొత్తుకెళ్ళాడని మీరు నిరూపిస్తారా? నువ్వు నిరూపిస్తావా అని అడిగానన్నా, నిరూపినని చెప్పి నేను చెప్తున్నాను. నిరూపిస్తావా అని అడిగా, నువ్వు నిరూపిస్తావా అని అడిగాను నేను. చూద్దాం, చూసినప్పుడు మాట్లాడన్నా. ఇప్పుడు బీజేపీతో పొత్తు ఏ రోజు మేము కలుపుకోవాలా? 151 సీట్ వచ్చిన రోజు కూడా బీజేపీతో పొత్తు లేదు జగను. అది అప్పుడు గెలిచింది జగనే, 151 సీటుతో గెలిచాడు. ఇవాళ 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ బీజేపీతో పొత్తు వచ్చింది మీరు 36 పార్టీలతో కలుపుకొని. అది సింగిల్గా పోటీ చేయమను, 151 సీటు కొట్టమను, అప్పుడు తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ ఏపీలో మగోడని మేము ఒప్పుకుంటాం. ఓకే బ్రో, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఊరు వదిలిపెట్టి పారిపోతున్నా ఉన్నారు కదా, ఎక్కడికి ఎవరు పారిపోలేదన్నా. అందరూ చూస్తూనే ఉన్నారు టీవీలో. ఎవరి మీద ఎక్కువ హత్యలు జరిగినాయో, ఎక్కడ ఎట్లా జరుగుతుందో, ఎవరిది రావణ కాస్ట్ అన్నది అందరూ చూస్తూనే ఉన్నారు. వినుకొండలో మీరందరూ చూశారుగా, నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని ఎన్ని కత్తితో దారుణంగా మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇసుంటి ప్రభుత్వంలో ఇలా జరిగిందా, జగన్ ప్రభుత్వంలో ఎలా జరిగిందా మీరు చూస్తూనే ఉన్నారు. అదొకటి ప్రజలు గుర్తుపెట్టుకుంటే చాలు. అది ఎందుకైతే ఫ్లెక్సీ ప్రూఫ్స్తో సహా చూపిస్తారు. ప్రూఫ్స్తో సహా ఒక ఎమ్మెల్యేతో కేక్ కట్ చేసి దిగినవి మొత్తం ప్రూఫ్స్, ఏ ఎమ్మెల్యేతో దిగిందో అన్ని ప్రూఫ్స్తో ఉన్నాయి బ్రదరు. పిఎస్ ఖాన్ అనే యూత్ లీడర్ వింగ్ లో ఇక్కడ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఎవరు ఉన్నారో వీళ్ళందరూ ఒకటే టీం అంటారు కదా, వాళ్ళు వ్యక్తిగత వివాదాల వల్ల బయటకు వచ్చిందని అంటారు. అసలు లేదన్న, సరే వ్యక్తిగత వివాదం వల్ల వచ్చింది. మరి టీడీపీలోకి ఎందుకు వెళ్ళా? నువ్వు వ్యక్తిగత వివాదాలు వచ్చి టీడీపీ నుంచి నువ్వేగా హత్య చేసింది. ఒక టీడీపీ ఎమ్మెల్యేతో పక్కన నువ్వు సపోర్ట్ ఉండబట్టేగా ఇలా హత్య చేసింది. అదే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే నీకు సపోర్ట్ ఇవ్వలేదు కదా, టీడీపీ ఎమ్మెల్యే నీకు సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి నువ్వు హత్య చేయగలిగావు. నీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఒక ఎమ్మెల్యే, గెలిచిన ఎమ్మెల్యే నీకు సపోర్ట్ ఇస్తేనే నువ్వు ఇది జరిగింది, అంతేనా కాదా? కక్షల కారణం ముందు అంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు ఈ కక్షల కారణం వైసీపీలో ఉన్నప్పుడు కక్షలు ఉన్నాడైతే అప్పుడే నరుకోవాల్సింది కదా. ఇప్పుడు దాకా రావాల్సిన, ఈ ప్రభుత్వం వచ్చిన దాకా ఉండాల్సిన పని ఏంది? ఇప్పుడు నువ్వు చాలానుకున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా కావచ్చు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు చంపావు? అంటే అప్పుడు మరి సపోర్ట్ అంతా ఎమ్మెల్యే వాళ్ళ పక్క ఉన్నారు, దీని ఒక్కడే. అవునన్నా, ఇద్దరికి ఒకే ఎమ్మెల్యే కదా, ఇద్దరికి ఒకే ఎమ్మెల్యే సపోర్ట్ ఇచ్చాడు కదా, అప్పుడు ఎందుకు జరగలేదని అడుగుతున్నా నేను. ఇచ్చారని వచ్చింది కదా, ఎవరికి? ఒకటికే ఎందుకు ఇచ్చారు? చనిపోయిన వ్యక్తికి పిఎస్ ఖాన్ ఎమ్మెల్యే అసలు ఉన్న దాంట్లో ఇప్పుడు ఉన్న వ్యక్తే ఇది. అప్పుడు వైసీపీలో ఉన్న వ్యక్తి కూడా అతనే. ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళి ఇతను చంపాల్సిన పని ఏంది? ఓకే, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఈ ఘటన అనేది మీరు అంత హైలైట్ గా చెప్తున్నారు కదా, మరి గత ప్రభుత్వంలో చూసుకుంటే ఒక అక్క నడిపించారని చెప్పి చిన్నపిల్లాడు అమర్నాథ్ మీద పెట్రోల్ పోసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. సరే, అప్పుడేమైంది? అప్పుడు ఇది ఒకటేగా, మీరు ఒకటే కదా చెప్పింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎంతమంది చిన్న పిల్లల మీద జరిగింది, ఎంతమంది మీద ఇది జరిగింది మీరు చూస్తూనే ఉన్నారు కదా ప్రతిరోజు టీవీ. ప్రతిరోజు టీవీ మీరు చూస్తూనే ఉన్నారు కదా అని అడుగుతున్నా. ఎంతమంది మీద జరిగింది ఈ సుమారు 45 రోజుల్లో? ఎంతమంది మీద జరిగింది? చిన్న 4 రోజులు, ఆఖరికి బర్రెను కూడా రేపు చేశారు కదా నిన్నగాక మొన్న 8 మంది బర్రెగొడ్లను కూడా రేపు చేసే పరిస్థితికి వచ్చింది. అట్లా జరిగింది. ఇప్పుడు బర్రెని 6 తాళ్లు పెట్టి కట్టేసి రేపు చేశారు. అట్లా ఉంది ఈ ప్రభుత్వం పరిస్థితి అని చెప్తున్నా నేను. అంటే ఫైనల్ గా మీరేమంటారు ఈ ప్రభుత్వం మీద? ఈ ప్రభుత్వం అనేది, కూటమి ప్రభుత్వం అనేది దౌర్జన్యాలకి, దాక్షిణకాండకి ప్రత్యేకంగా చెప్పదగింది ఏం లేదు. వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నారో అదే చేస్తున్నారు. నేను ఒక మాట విన్నారా? అయ్యన్న పాత్రుడు ఒక మాట అన్నాడు, జగన్ ఓడిపోలేదు, చచ్చిపోలేదురా, ఓడిపోయాడు అని అన్నారు. మీరు పబ్లిక్ గా విన్నారుగా. అంటే జగన్ చంపేస్తారా? చెప్పండి. నిన్న జగన్ కూడా ప్రెస్ మీట్లో చెప్పాడు కదా, మీరు ఏదైనా చేయాలనుకుంటే నన్ను చంపేయండి, నా ప్రజల జోలికి వెళ్ళొద్దని అన్నాడు. ఏ రోజైనా మీరు మాట్లాడారా ఈ విధంగా? అంటే గత 5 ఏళ్లలో ఇంతకన్నా ఎక్కువ దారుణాలు జరిగిన చాలా మంది విమర్శిస్తున్నారు. చూపిమని చెప్పమన్నా. ఇప్పుడు ఈ 45 రోజుల్లో జరిగినాయి రోజు చూస్తూనే ఉన్నారు కదా మీరు. 45 రోజుల్లో మీరు ఏం చూస్తున్నారు? ప్రతిరోజు టీవీలో ఒక చిన్న పిల్ల మీద, చిన్న బాలు రేపు చేసి పాపంగా ఇంతవరకు సౌండ్ దొరికిందా? మరి మీరేం చేస్తున్నారు? ఇన్నాళ్ళు పెట్టి మరి వారం 10 రోజులు అవుతుంది. మరి ఆ పిల్ల సౌండ్ తీసుకురండి అన్న, మీరు ప్రభుత్వం మీదే కదా, మీరు తీసుకురండి. చిన్న పిల్లలు, 9th క్లాస్ చదివే పిల్లలు, 3rd క్లాస్ అమ్మాయి చంపేశారు. రిజల్ట్ కూడా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు? మరి గత ప్రభుత్వంలో జరిగినాయి అన్న, మీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కదా, మీరు ఎందుకు చేయట్లేదు? మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మరి నేను అతను లాకప్ చేశారు, చనిపోయాడు, అదేమంటే అతనే చనిపోయాడు అన్న. ఒక విట్నెస్ లాకప్లో చనిపోతే ఎవరి వల్ల వస్తుంది?